అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందా అన్న అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే మనందరికీ ముందు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఒకవైపు సింగరేణి సంస్థ, మరొక వైపు ఎన్టీపీసీ, మరొక వైపు ఆర్ఎఫ్సిఎల్, ఈ మూడు పరిశ్రమలను కలుపుకొనే ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఏర్పడింది ఈ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు తావెత్తుతున్నాయి, మరి ఎలా ఉండబోతుంది అంటే కొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే సాయి సంసారి లచ్చి దొంగ అన్న అంశంగానే మారిందని చెప్పుకోవాలి. మరి ఒక విషయం గురించి మాట్లాడితే, గత ఎన్నికలు జరిగినప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు కొంతమంది బాధితులు బయటకు వచ్చారు. అనేక రకాల బాధితులు, అనేక రకాల సంస్థల బాధితులు బయటకు వచ్చారు. వాళ్ళందరికీ ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. మరి ఈరోజు ఆ బాధితుల కోసం అప్పుడున్న ప్రజా సంఘాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయో అర్థం కావట్లేదు. అయితే మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఆర్ఎఫ్సిఎల్ బాధితులు. మరి ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరికీ పూర్తిగా న్యాయం జరిగిందా, మరి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇంకా బాధగానే మిగిలిపోయారా? మరి ఎవరు ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ బాధితుల యొక్క కష్టాలను తీర్చే వాళ్ళు ఎవరు? మరి ఈ అంశం గురించి మాట్లాడితే ఎన్నికల ముందు అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు అండగా ఉంటామని ఒక ఎజెండా తోటి రావడం జరిగింది. మరి అన్ని పార్టీలు ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయాయి? అన్ని ప్రజా సంఘాలు ఇప్పుడు ఎందుకు ఆర్ఎఫ్సిఎల్ బాధితుల పైన కనుమరుగైపోయాయో అర్థం కావట్లేదు. ఇదంతా ఆలోచించాల్సిన విషయం ప్రజలారా. మరి నిజంగా బాధితులకు న్యాయం చేసే ప్రజా సంఘాలు, ప్రజా పోరాటం చేసే ప్రజా సంఘాలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయో అర్థం కావట్లేదు. మరి ప్రజా ప్రభుత్వానికి ఏమైనా కొమ్ము కాస్తున్నాయా, లేదంటే వాళ్ళు కూడా దళారులతో చేతులకు కలిపేశారా? అంటే ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడితే మనకు గుర్తొచ్చే సామెత సాయి సంసారట లచ్చి దొంగ అట. ఇదే అంశాన్ని గుర్తు చేసుకోవాలి మళ్ళీ మనం ఒకసారి. దళారులు దొంగలు, మరి ప్రజా సంఘాలు, ప్రజా పోరాటం చేసే సంఘాలు ఎందుకు మాట్లాడతలేవో మరి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడితో పక్కన పెడితే మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తీరుస్తామని చెప్పిన గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మరి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సింగరేణి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, అటు ఎఫ్సిఐ కావచ్చు, మరి వాళ్ళ బాధలు, బందీలు, కష్టాలు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పుడు కూడా ప్రజా పోరాటం చేసింది ప్రజా సంఘాలు. మరి ఎందుకు ఈ అంశంలో కూడా ప్రజా సంఘాలు పక్కన పోయాయి? ఎందుకు నిశ్శబ్దాన్ని వహిస్తున్నాయి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో? వీటన్నింటి గురించి ఇంకా ఆలోచించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ ఆర్ఎఫ్సిఎల్ అయినా, మరి కాంట్రాక్టు కార్మికులైనా కూడా, బాధితులు ఎవరైనా కూడా అంటే ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధితుడి దగ్గరికి అనేక పార్టీలు వెళ్ళినాయి, అనేక ప్రజా సంఘాలు వెళ్ళినాయి. మరి వెళ్ళి చెప్పిన అంశం ఏంటి? మీకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటాం అని చెప్పారు. మరి ఏమైపోయింది ఈ వ్యవస్థ అంతా? ఏదో ఒక అంశాన్ని బయటికి లేవనెత్తుతున్నారు. మరి మళ్ళీ ఆ అంశము 2 లేదా 3 లేదా ఒక వారం రోజులల్లా ఆ అంశం గురించి మళ్ళీ ప్రస్తావన కనబడతలేదు. అంటే ప్రజా సంఘాలు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఏర్పడ్డాయా, లేదంటే వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఏర్పడ్డాయా? అర్థం కాని ప్రశ్నగానే మారింది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో. ఒకవేళ ప్రజలకే న్యాయం చేయాలి అనుకుంటే మరి ఆర్ఎఫ్సిఎల్ బాధితుల కోసం మాట్లాడొచ్చు,
లేదంటే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగాలలో జరుగుతున్న బాధలు, అనేక రకాలైన బాధల కోసం మాట్లాడే అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎందుకు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి కాబట్టే ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ అనుకుంటున్న అంశం ఏంటంటే ప్రజా సంఘాలు, ప్రజా పోరాటం చేసే సంఘాలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనుమరుగైపోతున్నాయి అని చెప్పేసి గుసగుసలాడుతున్నారు. ఇక ఇంకొక అంశం, ఇటు ఎన్టీపీసీ సౌజన్యంతో కావచ్చు, సింగరేణి సౌజన్యంతో కావచ్చు, లేదంటే ఆర్ఎఫ్సిఎల్ సౌజన్యంతో కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో కావచ్చు, ఈ 4 అంశాలను కలుపుకొని గోదావరికని పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక ఈ కార్పొరేషన్ మాట్లాడుకుంటే తప్పుల తడక, ఇక దళారులకు అడ్డా, ఇంకా సమస్యలకు నిలయం, అనేక రకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు. ఇక దాంట్లో కొంతమంది కార్మికులు గతంలో వాళ్ళను వైదొలిగిస్తున్నారు, అంటే వాళ్ళను ఉద్యోగం నుంచి పక్కన పెడుతున్నారు అన్నప్పుడు ధర్నా చేసిన సంఘటన ఉన్నది. మరి ఆ అంశం గురించి కూడా ప్రజా సంఘాలు మార్చిపోయాయి. మరి కార్మికులు, మున్సిపల్ కార్మికులు, ర్యాలీ పిక్కర్లు, మరి చెత్త చెదారం తీసుకొని వెళ్ళే కార్మికుల కోసం మాట్లాడే ప్రజా సంఘాలు ఎక్కడికి పోయాయో కూడా ఇంకా అర్థం కాలేదు. ఇక డీజిల్ దొంగలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల డీజిల్ దొంగలు మొన్ననే 4-5 రోజుల క్రితమే వెలికి తీసిన ఘటన అది. మరి దానిపైన ఏం జరిగింది, రామగుండం కార్పొరేషన్ల ఎలాంటి వ్యవస్థను చేయబోతున్నారు, ఆ యొక్క దళారులకు, ఆ దొంగలకు తగు శిక్షలు విధించారా? మరి ఈ అంశాల కోసం మాట్లాడే ప్రజా సంఘాలు ఎందుకు నోరు మూసుకొని ఉన్నాయో అర్థం కావట్లేదు. అనేక రకాలుగా గతంలో ప్రజానాయకుడు కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొద్ది రోజులకే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ఒక దళారి దందాను కనిపెట్టిన వైనం మనం చూసినాం. అదే డెత్ సర్టిఫికెట్ల వైనం. మరి అట్లాంటి ఎన్నో దందాలు కార్పొరేషన్లో కొనసాగుతున్నా కూడా ఎందుకు ప్రజా సంఘాలు మూగబోతున్నాయి? ఏం జరుగుతుంది ఈ ప్రజా సంఘాలలో? మరి సొంత స్వలాభాల కోసమే ఈ ప్రజా సంఘమా? ఆలోచన చేయాలి ప్రజలారా, మనం కూడా ఆలోచన చేయాలి, ప్రజా నాయకులు కూడా ఆలోచన చేయాలి, ప్రజా సంఘాలు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా నెలకొంది. మొన్న ఎస్టీపీ ప్లాంట్ స్థలంలో అక్రమ కట్టడాలు అని చెప్పేసి ఇల్లులు నిర్మించుకున్న వాళ్ళను కూల్చివేయడం జరిగింది. మరి ఆ కూల్చివేసిన బాధితులకు ప్రజా సంఘాలు పూర్తి స్థాయిగా న్యాయం చేస్తాయి అనుకుంటున్నాయా? అసలు ప్రజా సంఘాలు ఉన్నాయా? ఉంటే వాళ్ళకి ఏ విధంగా మాట్లాడతాయి? వారి బాధితుల కోసం, ఇలాంటి న్యాయం కోసం పోరాడతాయి? ఒక్క రోజైనా ఇలాంటి బాధితుల కోసం ఆర్ఎఫ్సిఎల్ బాధితులు కావచ్చు, కాంట్రాక్టు కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, మరి మున్సిపల్లో జరుగుతున్న దళారుల వ్యవస్థ పైన కావచ్చు, లేదంటే ఈ యొక్క ఎస్టీపీ ప్లాంట్ స్థలంలో అక్రమ నిర్మాణాలను కూలగొట్టిన వైనంలో ఏర్పడ్డ బాధితుల కోసం మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఏ రోజైనా కనబడుతున్నాయా? ముందు రోజు 1-2 రోజులు మాట్లాడడం, ఆ అంశాలను పక్కన పెట్టడం. మరి ఏం జరుగుతుంది? మరి వాళ్ళు అధికారులకు కొమ్ము కాస్తున్నారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారా, లేదంటే ఇంకా వాళ్ళ సొంత స్వలాభాల కోసము వాళ్ళు ఈ ప్రజా సంఘాలను ఏర్పాటు చేస్తున్నారా? ఇవన్నీ ఎన్నో అంశాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో. మరి గతంలో కూడా చూసినాం, దళితుల పైన, అంటే గతంలో దళితుల కోసం ఏర్పాటు చేసిన గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం దళిత బంధు పథకం. దాంట్లో ఎంతో మంది దళారుల చేతిలో మోసపోయారు అని చెప్పేసి ప్రజా సంఘాలు మాట్లాడినాయి. మన ఛానల్లో కూడా మాట్లాడిన అంశం కూడా ఉన్నాయి. మరి ఎందుకు దళిత బంధు పథకం పైన మాట్లాడకుండా కనుమరుగైపోతుంది? మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్
ఇండ్ల పైన మాట్లాడకుండా కనుమరుగైపోతున్నాయి. ఏమైపోతుంది మరి? రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కుంటున పడుతుంటే ఎందుకు ప్రజా సంఘాలు మాట్లాడతలేవు? ఎందుకు ప్రభుత్వానికి ఆ ప్రజా సంఘాలు తెలపట్లేదు? ప్రజా నాయకులకు ఎందుకు తెలపట్లేదో అర్థం కావట్లేదు. ఏం జరిగినా, ఏ అంశం జరిగినా ఒక అంశాన్ని 1 లేదా 2 రోజులు ఆ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఆ తర్వాత ఆ తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ సమస్యను మర్చిపోవడం. ఇది రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న ఒక అంశమే. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రజా పోరాటం చేస్తా అని చెప్పిన ప్రజా సంఘాలు ముందుకు రావట్లేదో అర్థం కాలేని పరిస్థితే నెలకొంది. మరి నిజంగా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ బాధితుల కోసం గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడింది గతంలో. మరి ఈ బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేస్తుందా? మరి గతంలో ఉన్న ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు కొంతమంది అప్పుడు చెప్పారు, మాకు ఆర్ఎఫ్సిఎల్కు ఎలాంటి సంబంధం లేదు, ఆర్ఎఫ్సిఎల్లో మేము రాలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. ఎందుకు ఇప్పుడు మీరు ప్రతిపక్షమే కదా, ఆర్ఎఫ్సిఎల్ దందా పైన మీరు మాట్లాడతలేరు? ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు ఎందుకు అండగా ఉండలేరో మీరు చెప్పాలి. నిజంగా ఇవన్నీ కొత్త అంశాలకు దారితీస్తున్నాయి. మరి నిజంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న పరిస్థితే కనబడుతుంది. ఇక ఈ బాధితుల విషయంలో ఎవరైనా జర్నలిస్టులు కానీ లేదంటే మీడియా మిత్రులు, ఇతరత్ర మీడియా మిత్రులు కానీ ఎవరైనా సామాన్య ప్రజలు మాట్లాడితే ఇక గుమ్మడికాయ దొంగలు ఎవరయ్యా అంటే ముందుగానే భుజాలు తడుముకున్నట్టు కనబడుతుంది. ఒక రోజు ఒక పత్రికలో ఆ బాధితుల కోసం వార్త గనక కథనం ప్రచురణ అయితే ఆ అంశాన్ని ఆ ఒక్కరోజే మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఆ అంశాన్ని మర్చిపోయే పరిస్థితులు నెలకొల్పుతున్నారు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో. అసలు నిజంగా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇట్లాంటి బాధితులను అండగా ఉంటామనుకుంటే, ఇట్లాంటి బాధితులకు న్యాయం చేస్తామనుకుంటే మరి ప్రజా సంఘాలు ముందుండి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందుకు ఈ ప్రజా సంఘాలు కనుమరుగైపోతున్నాయో, జాడా లేకుండా కనబడకుండా పోతున్నాయో మనకైతే అర్థం కాలేదు. ప్రజలారా, మీరు కూడా ఒకసారి మన కోసం పోరాటం చేసే ప్రజా సంఘాలు ఎందుకు క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకంగా మారాయి, ఎందుకు జాడా లేకుండా మారిపోయాయో ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ప్రజలారా. ఇదంతా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న ఒక అంశం. మరి కార్పొరేషన్లో ఒక మున్సిపల్ అంటే కార్మికుల బాధలే కాదు, మరి ఆ 4 ఉద్యోగుల బాధలే కాదు, అనేక రకాలుగా డెత్ సర్టిఫికెట్ల వైనమే కావచ్చు, ఇతరత్ర సర్టిఫికెట్ల వైనం కావచ్చు, లేదంటే ట్రేడ్ లైసెన్స్ల వైనం కావచ్చు, హోల్డింగ్ బోర్డుల పైన కావచ్చు, లేదంటే అది ఇంకా ఏమున్నాయి అటు అనేక రకాలుగా వాహనాల కొనుగోలు పైన కావచ్చు, లేదంటే వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోయినాయో కూడా ఎవ్వరూ అడగలేని పరిస్థితి నెలకొంటుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో. మరి ప్రాంత అభివృద్ధి జరగాలంటే ప్రజా సంఘాలు ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం పోరాడాల్సిన ప్రజా సంఘాలు మాట్లాడకుండా మూగబోయాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. మరి ప్రజా సంఘాలు మూగబోయాయి అన్న అంశము మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇది ప్రజలారా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న ప్రధానమైన అంశము. మరి ఇది ఒక ప్రధానమైన అంశంగానే మాట్లాడుకోవాలి. ఎందుకు బాధితులను పట్టించుకోకుండా పోతున్నాయో అర్థం కాలేని పరిస్థితి నెలకొంటుంది. మరి మీరే